హాయ్ ఫ్రెండ్స్. సో రీసెంట్గా తెలంగాణ స్టేట్లో గురుకుల డిఎల్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో మన పర్సనల్ మెన్షన్ బ్యాచ్ నుంచి అద్వైత తిను సెలెక్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ తిన్న అల్టిమేట్ టార్గెట్ అయితే గ్రూప్ వన్ నాకు చాలాసార్లు షేర్ చేశారు అండ్ ఇవన్నీ ప్లాన్ బి కింద రాయడం జరిగింది గురుకుల డిఎల్ ఇవన్నీ కూడా. అండ్ ఆ ఎగ్జామ్స్లో కూడా మన ఎంసీక్యూ సాల్వ్ టెక్నిక్స్ అనేది బాగా యూస్ చేయడం జరిగింది అండ్ ఈరోజు ఫైనల్ రిజల్ట్ అయితే మనకు కనిపించింది కూడా. అండ్ మెయిన్గా ఫస్ట్ ఫ్లాగ్షిప్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత జస్ట్ 1.5 మంత్ చదివాను అండ్ ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేశాను చెప్పారు. టీఎస్పీసీ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ ఈ మెయిల్ ఎప్పుడు వచ్చిందంటే టీఎస్పీసీ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ మీకు అఫీషియల్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. ఎక్కడైతే ఫెస్టివల్ ముందు మీకు రిలీజ్ చేశారో అర్ధరాత్రి 11:30కి రిలీజ్ చేశారు. తిని నాకు 12:15కి మెయిల్ చేశారు ఇలా ప్రిలిమ్స్ క్లియర్ అయినట్టు. అండ్ ఆ తర్వాత మనం మెయిన్స్ పర్సన్ మెన్షన్ బ్యాచ్లో జాయిన్ అయ్యారు. ఆన్సర్ రైటింగ్ కూడా ఆ పేపర్స్ మీరు చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అది ఇప్పుడు కాదు, తను మంచి సర్వీస్ క్రాక్ చేసిన తర్వాత మీకు చూపిద్దామని అన్నీ దాచుంచాను. సో మెయిన్గా ఇక్కడ ప్లాన్ బి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను. సో ప్లాన్ బి అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీ టార్గెట్ గ్రూప్ వన్ అవ్వచ్చు, అయితే ఫుల్ ఎఫర్ట్ మీరు గ్రూప్ వన్ మీదే పెడుతున్నారు. ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ కింద మీకు అర్థమైంది కదా గ్రూప్ వన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానండి, ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య కూడా టీఎస్పీసీ గ్రూప్ వన్ కోసం చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యాడు అండ్ దురదృష్టవశాత్తు ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది. సో ఫుల్ డిప్రెషన్ స్టేజ్లో ఉన్నాడు. సో ఆ టైంలో ఆడి నేను సరదాగా రాయమన్న ఐపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాశాడు, అది ఎగ్జామ్ కూడా క్లియర్ అయింది. సో అప్పుడు ఇదే తనకి హెల్ప్ చేసింది, ఈ ప్లాన్ బిఏ తనకి హెల్ప్ చేసింది. సో మొత్తం ఏపీ గ్రూప్ వన్ రిలేటెడ్ కంటెంట్ అంతా నేర్చాను. ఈవెన్ ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, అదంతా కూడా ఏపీ జియోగ్రఫీ, ఆ మొత్తం మెటీరియల్, స్ట్రాటజీస్, టెక్నిక్స్, అలాగే మిగతా జనరల్ ఎస్ఏ నుంచి. జనరల్ ఎస్ఏ నేను చాలా వీక్, జనరల్ స్టడీస్ పర్లేదు యావరేజ్గా రాసేవాడు. మొత్తం అంతా స్ట్రాటజీస్ అంతా మార్చి అండ్ నేను చెప్పే టెక్నిక్స్ ఎగ్జాక్ట్గా అక్కడ ఫాలో అవ్వమని చెప్పాను అండ్ అది వర్కౌట్ అయింది. అండ్ ఈరోజు ఆంధ్రాలో స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది గ్రూప్ వన్ ఎగ్జామ్లో. అండ్ ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఒక 4 months సర్వీస్ కూడా అయిపోయింది. సో ప్లాన్ బి తిని కూడా బాగా వర్కౌట్ అయింది. సో ఎందుకు ప్లాన్ బి కింద వర్కౌట్ చేయాలి, ప్లాన్ బి ఎందుకు ఉండాలంటే జనరల్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అలాగే కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఎక్కువ ప్రిపేర్ అవుతారు. సో ఇది మెయిన్ థింగ్. సో నేను అదే స్టేజ్ నుంచి వెళ్ళిన వాడిని. నా ఇంట్రో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎంత తొందరగా గవర్నమెంట్ జాబ్ వస్తే అంత బెస్ట్ అనే మైండ్ సెట్ నాకు ఉండేది. సో అందుకే 17 years అప్పుడే ఆ యూపీఎస్సీ ఎన్డీఏ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయడం జరిగింది. సో నా జర్నీ స్టార్టింగ్ కూడా యూపీఎస్సీ నుంచే స్టార్ట్ అయింది. అది కూడా ఎన్డీఏ ఎగ్జామ్, అది చాలా కష్టం. అది యాక్చువల్లీ మీరు ఒకసారి చూడొచ్చు, ఐఐటీ వర్సెస్ ఎన్డీఏ అని కొట్టండి. సో దేంట్లో ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్ ఎక్కువ ఉన్నాయి మీరే చూడండి, ఇంకంతగా నేను చెప్పకూడదు. చాలా టఫ్ ఎగ్జామ్. ఎందుకు నాకు ఆ ఏజ్లో గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళాలి అనే థాట్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్, అక్కడున్న ఫైనాన్షియల్ కండిషన్స్. ఎందుకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు చెప్తున్నాను అంటే ప్లాన్ బి అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అంటే మీ ఇంట్లో సిచ్యుయేషన్స్ కూడా ఒకసారి ఆలోచించండి. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి. మీకు నెల నెల ఎంత ఖర్చు అవుతుంది, ఇంట్లో అది బర్డెన్ అవుతుందా పర్వాలేదా, ఇవన్నీ ఉంటాయి. ఓకే, కాబట్టి ఏ ఎగ్జామ్ని వదలొద్దు, అన్నీ రాయండి. మీ క్వాలిఫికేషన్తో ఏ ఎగ్జామ్ పడినా సరే అటెంప్ట్ చేయండి. అదొక ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటుంది. ఏదో టైంలో అదే మీకు హెల్ప్ అవుతుంది. సో ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది తెలుస్తుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తున్నారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేస్తున్నారు, ఏ రీజన్స్ వల్ల మీకు రాంగ్ అవుతున్నాయి, మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలాగా ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి మీకు. ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ నేను గ్రూప్ అనే రాస్తాను లేకపోతే గ్రూప్ 2 అనే రాస్తాను కాదు, మీ క్వాలిఫికేషన్తో అదే ఎగ్జామ్ పడినా సరే రాయండి. సో సెంట్రల్ సర్వీస్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే, స్టేట్ సర్వీస్ అయినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే, ప్లాన్ బి అనేది కంపల్సరీ పెట్టుకోండి. ఎప్పుడు ఏది ఎలా హెల్ప్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య, తినికి ఇదే హెల్ప్ అయింది, ఆ ఏపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాయడం వల్ల తినికి హెల్ప్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తినికి వరుసగా ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ వరుసగా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ డే టీఎస్పీసీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్, అంటే ఈరోజు పేపర్ 5 అయిపోతే విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ తను ట్రావెల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ టీఎస్పీసీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాశాడు.
కోర్స్ అది రిస్కీ షాటే, కానీ ఆపర్చునిటీ. సో ఎంత చిన్న ఆపర్చునిటీ అయినా సరే వదలకూడదు. ఇక్కడ నాన్ లోకల్ అబ్బాయి పక్క స్టేట్లో సెలెక్ట్ అవడం అంటే చాలా కష్టం.